హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో రీసెంట్ గా మన పై నెట్వర్క్ కి సంబంధించి ముఖ్యమైన విషయాలు అంటే క్రిప్టో మార్కెట్ లో నడుస్తున్న చర్చలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకుందాం. అలాగే దాంతో పాటు మన పైకోర్ టీం ఏదైతే ఉందో అది ఏ విధంగా ఈ పైకాయం ప్రైస్ మూవ్మెంట్ లో ఇంప్రూవ్మెంట్ చూపించవచ్చు అంటే రానున్న కాలంలో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. కాబట్టి ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి. నేను చెప్పిన విషయాల గురించి మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కూడా తెలియచేయండి. అప్పుడే మీరేమనుకుంటున్నారు ఈ పైకాయం గురించి నాకు కూడా కొంచెం అర్థమవుతుంది. అలాగే నేను ఎప్పుడు చెప్తూ ఉండే మాట ఫ్రెండ్స్, ఏదైతే మనం ఈ షార్ట్ టర్మ్ ప్రాసెస్ లో పైకాయం ప్రైస్ ని చూస్తున్నామో దాన్ని చూసి ప్యానిక్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఏం లేదు ఫ్రెండ్స్. అందుకే నేను ప్రతిసారి కూడా చెప్తూనే ఉన్నాను, ఈ పైకాయాన్ని మనం ఇప్పుడున్న ప్రైస్ కాకుండా దీన్ని ఫ్యూచర్ కాయిన్ గానే పరిగణించాలి. అలా కాకుండా ఈ కాయిన్ వాల్యూని మీరు షార్ట్ టర్మ్ లో కానీ తీసుకోగలిగితే మీరైతే తప్పకుండా 100% డిసప్పాయింట్ అయితే అవుతారు. అలా కాకుండా కొంచెం పేషెన్స్ తోటి వ్యవహరిస్తే ఈ కాయిన్ లో మనం ఒక పెద్ద టార్గెట్ అయితే అచీవ్ అయితే చేయొచ్చు. అలాగే ఈ నెట్వర్క్ లో ఎన్నో డెవలప్మెంట్స్ అయితే మనం చూడటానికి ఆస్కారం ఉంది. దానికి కొంత సమయం కూడా పట్టవచ్చు. అలాగే మనం వీడియోలోకి వెళ్తే ముందుగా మనం మార్కెట్ లో ఏ విధమైనటువంటి చర్చ నడుస్తుంది అని చెప్పేసి ఆలోచిస్తే ఇప్పుడున్న ఈ న్యూస్ వల్లే ఈ పై కాయిన్ లో ఒక అప్ సైడ్ మూవ్మెంట్ రావచ్చు. అలాగే ఈ న్యూస్ ద్వారానే మన పైనీర్స్ కి ఈ కాయిన్ మీద ఒక ఎక్స్పెక్టేషన్ కూడా రావచ్చు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అసలు ఆ న్యూస్ ఏంటి అని చెప్పి చూసుకుంటే అసలు మన పై కాయిన్ ప్రైస్ అనేది ఇప్పుడు డౌన్ ట్రెండ్ లోనే ఉండడం జరిగింది కదా. ఈ సమయంలో ఈ పై నెట్వర్క్ కి సంబంధించి కొన్ని పాజిటివ్ న్యూస్ అయితే బయటికి రావడం జరుగుతుంది. ఎందుకు ఇటువంటి న్యూస్ అనేది హైకోర్టు టీం నుంచి డిలే అవుతున్నాయో తెలియదు. వస్తున్న ఈ న్యూస్ అనుసరించి నెక్స్ట్ మంత్ నుంచి ఈ పై కాయిన్ ప్రైస్ మూవ్మెంట్ లో ఒక పాజిటివ్ మూవ్మెంట్ ఉండొచ్చు అనే సంకేతం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ నెట్వర్క్ అనేది మళ్ళీ ఇంకొక లిస్టింగ్ అవుతుంది. దాని ద్వారా ఈ పై కాయిన్ ప్రైస్ అనేది $1 వరకు సులభంగా చేరుకోవచ్చు అని చెప్పేసి ఒక ప్రిడిక్షన్ అయితే బయటకు వచ్చింది. ఇప్పుడు ఆ లిస్టింగ్ విషయానికి వస్తే ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే ఫాస్ట్ గా గ్రో అవుతుందో ఒక మొబైల్ కంపెనీ అనమాట ఈ పై కరెన్సీ మీద అలాగే ఈ బ్లాక్ చైన్ మీద ఒక దృష్టి అయితే పెట్టింది. అదే స్వాప్ ఫోన్. ఈ లిస్టింగ్ అని జరిగితే పై కాయిన్ మూవ్మెంట్ లో మంచి పాజిటివ్ మూవ్మెంట్ రావచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు ఈ పై కాయిన్ కి పెద్ద పెద్ద ఎక్స్చేంజెస్ లిస్టింగ్ అనేది చాలా అవసరం. అందుకే పై కమ్యూనిటీ అనేది బైనాన్స్ లేదా కాయిన్ బేస్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి కదా, ఆ ఎక్స్చేంజెస్ లో లిస్టింగ్స్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. పై కాయిన్ లిస్టింగ్ అనేది కొన్ని ఎక్స్చేంజెస్ లో అయితే అవడం జరిగింది. మరి ఏదైతే బైనాన్స్ లేదంటే కాయిన్ బేస్ లో రానున్న కాలంలో మనం ఈ పై కాయిన్ ని చూడొచ్చా? దీని గురించి అసలు మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే దీనిలో ఇంకొక అప్డేటింగ్ అని తీసుకుంటే మన పై కాయిన్ ని త్వరలోనే ఒక డిజిటల్ కరెన్సీగా యాక్సెప్ట్ చేయొచ్చు అని కూడా ఒక న్యూస్ బయటకు వచ్చింది. అది కూడా చిన్న కంపెనీతో కాదు ఫ్రెండ్స్, ఈ వరల్డ్ లోనే టాప్ మోస్ట్ కంపెనీలైన గూగుల్, ఫేస్బుక్, అలాగే అమెజాన్, టెస్లా, గోల్డ్మాన్ సాక్స్, అలాగే ఇన్విడియా ఇటువంటి పెద్ద కంపెనీలతో కలిసి తొందరలోనే ఈ కాయిన్ ని డిజిటల్ కరెన్సీగా యాక్సెప్ట్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. దీని గురించి మీరు ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఇది కానీ జరిగితే మన పై కాయిన్ ప్రైస్ అనేది ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అని చెప్పేసి. అలాగే ఇంకో విషయం చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏదైతే టాప్ మోస్ట్ కంపెనీగా ఫేస్బుక్ ఉంది కదా, ఆ ఫేస్బుక్ అనేది జూన్ 2019 లో వాళ్ళు సొంతంగా ఒక కాయిన్ అయితే తీసుకొచ్చారు. దాని పేరు లిబ్రా అనమాట. దీన్ని ఎందుకోసం తీసుకొచ్చారు అంటే ఇప్పుడు ఏదైతే మన పై కాయిన్ ఉందో ఆ పై కాయిన్ తోటి ఏం చేద్దాము అని ఒక గోల్ అయితే పెట్టుకున్నారు కదా, సేమ్ అటువంటి గోల్ కోసమే ఈ కాయిన్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. కానీ ఆ విషయంలో ఆ లిబ్రా కాయిన్ అనేది పూర్తిగా ఫెయిల్ అయితే అవడం జరిగింది. కానీ ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన ఈ పై కాయిన్ అనేది ఇప్పటి వరకు చేసిన డెవలప్మెంట్స్ తో అయితేనేమి, అలాగే రియల్ వరల్డ్ అప్లికేషన్స్ ఉన్నాయి కదా, ఆ అప్లికేషన్స్ తయారు చేసే విషయంలో అయితేనేమి, ఒక స్ట్రాంగ్ కమ్యూనిటీ తోటి అయితేనేమి ఒక మంచి గ్రోత్ అయితే చూపిస్తుంది. ఈ విషయం చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు ఈ పై కాయిన్ ప్రైస్ అనేది తొందరలో $1 వరకు చేరుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. ఎందుకంటే పై నెట్వర్క్ వారు రీసెంట్ గా ఒక ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. ఆప్షన్ కాదు, రీసెంట్ గా ఒక ఫీచర్ అయితే తీసుకొచ్చారు. అదేంటంటే బై ఫీచర్ అనేది ఒకటి మన ఎకో సిస్టమ్ లో ప్రవేశపెట్టారు. అది ప్రవేశపెట్టిన తర్వాత ఈ పై కాయిన్ లో ఒక వేల్ యాక్టివిటీ కూడా జరిగింది. అదే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ బై ఫీచర్ ఏంటి అనే విషయానికి వస్తే ఇప్పటి వరకు ఈ పై కాయిన్ ని వేరే ఎక్స్చేంజెస్ ద్వారా బై చేశారు కదా, అలా కాకుండా మన యాప్ లోనే మన ఎకో సిస్టమ్ ద్వారా ఏదైతే మనం కరెన్సీ రూపంలో వాడుతున్నాం ఆ కరెన్సీ ద్వారా గూగుల్ పే లేదంటే ఫోన్ పే అలాగే యాపిల్ పే ద్వారా ఈ పై కాయిన్ అయితే బై చేసుకునే ఫీచర్ అయితే తీసుకొచ్చారు. ఈ ఫీచర్ అనేది ఇప్పుడు కొంతమందికి మాత్రమే అవైలబిలిటీలో ఉంది. ఇది అందరికీ అందుబాటులో అయితే ప్రెజెంట్ లేదు, కానీ తొందరలోనే ఇది అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్తున్నారు. ఈ ఫీచర్ ని చూసుకుంటే మనం ఇది ఒక పాజిటివ్ డెవలప్మెంట్ గానే మనం చూసుకోవచ్చు. ఈ బై ఫీచర్ అనేది వచ్చిన తర్వాత గడిచిన 24 గంటల్లో 9 మిలియన్ పై కాయిన్స్ అయితే ఎక్స్చేంజెస్ నుంచి మూవ్ చేయడం జరిగింది. అలాగే ఇంకో విషయం చూడండి ఫ్రెండ్స్, మన పై కాయిన్ ప్రైస్ అనేది ఒక స్కై రాకెట్ లాగా దూసుకెళ్తుంది అనేది చెప్తున్నారు.
దానికి కూడా 3 రీజన్స్ చూపిస్తున్నారు. దానిలో ఒకటి టెక్నికల్ సిగ్నల్, రెండోది స్ట్రాంగ్ కమ్యూనిటీ డైనమిక్స్, అలాగే ఇప్పుడు ఏదైతే లిస్టింగ్స్ గురించి న్యూస్ వస్తున్నాయి కదా వాటి గురించి. ఈ మూడింటిని అనుసరించే మన పైకాయిన్ అనేది ఒక స్కై రాకెట్ గా వెళ్తుంది అనేది వీళ్ళు చెప్తున్నారు. ఈ న్యూసెస్ మొత్తం కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ విషయాలు వేటిని కూడా పైకోర్ టీం అనేది అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు. తొందరలోనే వీటి గురించి పైకోర్ టీం అనేది అనౌన్స్ చేస్తుంది అనుకోవచ్చు. అప్పుడే మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఈ న్యూస్ ని కానీ పక్కన పెడితే ఇప్పుడు వీళ్ళు ఏదైతే బై ఫీచర్ అనేది తీసుకొచ్చారో అది చాలా పెద్ద అప్డేట్ గా మారబోతుంది. చాలా పాజిటివ్ గా ఉండబోతుంది. ఈ ఫీచర్ ద్వారా రానున్న కాలంలో మన ఎకో సిస్టమ్ అనేది చాలా బలంగా తయారవడానికి ఛాన్స్ అయితే ఉంది. దాని ద్వారానే మన యూటిలిటీకి సంబంధించి ఒక మంచి యూసేజ్ అయితే మనం చూస్తాం. దాంట్లో సందేహం లేదు. అలాగే రానున్న కాలంలో ఇంకా మంచి డెవలప్మెంట్స్ తోటి మన పై నెట్వర్క్ అనేది ఇంకా ముందుకే వెళ్తుంది. తప్పకుండా సక్సెస్ అవుతుంది. దానికి మనం చేయాల్సింది దీన్ని మైనింగ్ చేసుకుని ఎక్కువ కాలం హోల్డ్ చేసి పెట్టుకోవటమే. మనకి క్రిప్టో మార్కెట్ లో పేషెన్సీ ఉన్నంత కాలం మనం ప్రాఫిట్స్ సంపాదించగలం అనే నమ్మకం మనకు కలుగుతుంది. ఒక్కసారి మీరు లాంగ్ టర్మ్ హోల్డ్ చేసి చూస్తే మీకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. అప్పుడు మాత్రమే మన క్రిప్టో మార్కెట్ లో ఎలా ఉండాలి అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. నేను చెప్పిన ఈ విషయాలు మీకు నచ్చాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీకు ఈ కాయిన్ మీద ఏదైనా సందేహాలు ఉన్నా నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.